Welcome back YouTube family to another video. ఓరు బాబోయ్ పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. ఈరోజు వీడియో ఏంటనుకున్నారు? ఉద్యోగం వచ్చింది ఫ్యాన్స్, కాన్సెంట్రిక్స్ లో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడైతే ఆఫీస్ టూర్ అన్న చేస్తాను, ఆఫీస్ వ్లాగ్. మా మా దొండుపాలెం బ్యాచ్ ని కూడా మీకు చూపిస్తాను ఫ్యాన్స్. అసలు హైరింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది, జాబ్ ఎలాగొచ్చింది, ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా ఏంటి, ఆన్ బోర్డింగ్, శాలరీ అవన్నీ మాట్లాడుకుందాం వీడియోలోని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? వీడియో చాలా బాగుంటది. మా ఆఫీస్ గుంటలందరినీ చూపిస్తాను మీకు. గుంటల ఫ్యాన్స్, కాన్సెంట్రిక్స్ అంతా హిందీ గుంటలే చూపిస్తాను మీకు, సరేనా? రెడీ అయిపోయిన జుట్టు దూకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళా కలుద్దాం, ఓకేనా? లెట్స్ గో. 6.5 hours later. ఇదిగోండి మనం ఆఫీస్కి అయితే వచ్చేసాము. బట్టల షాప్ పైన ఉంది ఆఫీస్, చూపిస్తాను చూడండి. అదిగోండి కాన్సెంట్రిక్స్. వచ్చాము, వెళ్ళిపోదాం పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకోండి ఈ లిఫ్ట్ దగ్గర ఎప్పుడు వెయిటింగే. మెట్లు ఎక్కుకొని వెళ్ళినప్పుడు లేట్ అయిపోయింది, అందుకే మళ్ళీ వీడియో షూట్ చేయలేదు. ఇదిగోండి మా బ్యాచ్, తనే మాదిరి గొడవలాడేస్తుంది ఫ్యాన్స్ అందరితోటిని. పొడేస్తుంది కోపం తెప్పిస్తే. అగోండి పొడేదని అంటుంది. తనే మాదిరి గొడవలాడేస్తుంది ఫ్యాన్స్ అందరితోటిని. పొడేస్తుంది కోపం తెప్పిస్తే. అగోండి పొడేదని అంటుంది. మా బ్యాచ్ అయితే చూపిస్తాను చూడండి, 8 మంది. ఈడే సిద్ధు అంటే వాళ్ళ డాడీ ఫోన్ చేసి మార్కులు అడుగుతారు ఫ్యాన్స్, 2 మార్కులతో పోయిందట గవర్నమెంట్ జాబ్. మా బ్యాచ్ గ్యాంగ్ లీడర్ ఈడే. వాళ్ళు కూర్చున్న చైతన్య అన్య. ఎందుకంటే ఈ పిల్ల తెలుసు కదా, వ్లాగ్లో ఉంటుంది ఈ పిల్ల. మా బ్యాచ్, మా తొండిపాలెం బ్యాచ్ ఇంక 2 మిస్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ నేను తర్వాత చూపిస్తాను. వెళ్ళిపోతుంది ఏమైనా కొట్టడానికి. ఇదిగోండి మన క్యాఫిటేరియాకి వచ్చాము. మనం ఎక్కువ ఇక్కడే ఉంటాం ఫ్యాన్స్. అలా అక్కడ గేమ్ ఉంటుంది ఫాస్ట్ బాల్, అది ఆడుకుంటూనే ఉంటాం. అంటే కిందకెళ్ళి బాల్ తెచ్చేస్తాను అనమాట నేను. ఇప్పుడు మా అమ్మాయి ఉందా, చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి మాకు ఇక్కడ టీవీ కూడా ఉంటుంది, మీకు తెలుసా? అదండి క్రికెట్ చూస్తాం. మ్యాగీ ఆర్డర్ చేశాను, వచ్చినంత వరకు క్రికెట్ చూడటమే, చూస్తే ఎంజాయ్ చేద్దాం. ఇదిగోండి మాకు పానీపూరి కూడా ఉంటుంది ఇక్కడ. మా ఆఫీసే బెస్ట్. పానీపూరి, బిర్యానీ, స్నాక్స్, మ్యాగీ, తిన్నోడి తిన్నంత. నేనైతే ఇక్కడ కూర్చొని తింటాను, లోపల కూడా వెళ్ళను నేను. బ్యాగ్ ఎడిసి పైకి వచ్చేస్తాను, అంటే ఓ మ్యాగీ అంటాను. మన వాళ్ళే అందరూ ఇక్కడ, మనకు తెలిసిన వాళ్ళే. ఇదిగోండి టాస్ వేస్తాను టంకులు. నిన్న అయిపోయింది మ్యాచ్, దాని గురించి మళ్ళీ హైలైట్ చేశారు, చూస్తున్నాను. మా రోహిత్ శర్మ వచ్చాడు, మ్యాగీ ఇంకా రాలేదు. మ్యాగీ వస్తే తినేసి మళ్ళీ గేమ్ ఆడించుకొని ట్రైనింగ్ రూమ్కి వెళ్ళిపోదాం. పిలుస్తున్నారు ఆంటీ, ఆగండి. ఇదిగోండి టట్టరడాంగ్ నా మ్యాగీ వచ్చింది. ఇది ఎగ్ ఫ్రై మ్యాగీ, 3 రకాలు ఉంటాయి. ఆంటీ నాకు కొద్దిగా ఎక్స్ట్రా చేశారు. డైలీ కస్టమర్ నేను, రోజుకి 2 సార్లు తింటాను మ్యాగీ తిని బతికేస్తాను. ఇదిగోండి మా దొండుపాలెం బ్యాచ్, చూడండి ఎలా చూస్తుందో. ఏమే మాదిరి, మామూలు మాదిరి కాదు, కొడేస్తుందా అందరినీ. ఈశ్వర్ భయ్య, అటుపక్క సిద్ధార్థ్ భయ్య ఉన్నాడు, సిద్ధార్థ్ రాయ్. మా బ్యాచ్ ఇది. చూడమ్మా ఇటు, నవ్వు, చిరునవ్వు, ముత్యాలు రాలుతున్నాయి. A few moments later. Chaitanya, can I play? Chaitanya, can I play? Play. Good
12 seconds later. హాయ్ ఫ్రెండ్స్, ఇంటికి అయితే వచ్చేసాను. ఆఫీస్ వ్లాగ్ అయితే షూట్ చేశాను, బట్ ఎక్కువ ఫుటేజ్ అయితే షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే అది ఆఫీస్ కదా, అక్కడ అలవ్ లేదనమాట షూట్ చేయడానికి. కాన్సంట్రిక్స్ లోని జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, దీనికి హైరింగ్ చేయడానికి ఎలాంటి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ఎలాంటి టెస్ట్స్ ఉంటాయి, అన్ని వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాన్సంట్రిక్స్ లో జాయిన్ అవ్వాలి అంటే ఇదిగోండి ఐడి కార్డ్ వేసుకున్నాను, టెంపరీ బ్యాచ్ ఇచ్చారు, ఐడి కార్డ్ వేసుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది ఫ్యాన్స్. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఇప్పుడైతే ఐడి కార్డ్ తీసేద్దాం, కొద్ది షో ఆఫ్ చేశాను జాబ్ వచ్చిందని. ఆల్రెడీ మనకి హైదరాబాద్లో ఒక జాబ్ ఉంది, అది వదిలేసి ఇక్కడికి వచ్చాను, హెల్త్ బాగాలేదని. క్లియర్ అవుతుంది మీ అందరి దయ వల్ల, నాకైతే హెల్త్ ఇప్పుడు నార్మల్ అవుతుంది బై గాడ్స్ గ్రేస్ అనమాట. కాన్సంట్రిక్స్లోని మెయిన్ హైరింగ్ అన్నది నేను జాయిన్ అయిన ప్రాసెస్ యాక్సిస్ బ్యాంక్, ఇంకా ఐత్నా ప్రాసెస్ అని ఒకటి ఉంది, ఇంకా ఇంకో ప్రాసెస్ ఆన్ఫిడో ప్రాసెస్ అని ఒకటి ఉంది, డబ్స్ ఒకటి ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే యాక్సిస్ బ్యాంక్ అయితే తోస్తారనమాట. ఇప్పుడే రిలీవ్ అయ్యారు, 2024 నేను రిలీవ్ అయ్యాను అన్న వాళ్ళకైతే ఐత్నా ప్రాసెస్, అది అప్రెంటిస్షిప్ అనమాట. ఫస్ట్ పే అన్న తక్కువ ఇస్తారు, 1 year అయ్యాక పే పెరుగుద్ది. ఆన్ఫిడో అన్నది టైపింగ్ ఉన్న వాళ్ళకి పిఎఫ్ జనరేట్ అవ్వదు చూడండి, ఎవరికైతే ఇంకా జాబ్ చేస్తారు 1 year 2 year ఎక్స్పీరియన్స్ ఉండదు, బట్ పిఎఫ్ అకౌంట్ ఉండదు వాళ్ళకి అన్నది ఆన్ఫిడోకి వేస్తారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు పిఎఫ్ ఉంది, అన్నీ ఉన్నాయంటే యుల్ గెట్ ఇన్ టు దట్ యాక్సిస్ బ్యాంక్ ప్రాసెస్ అనమాట. నేను వెళ్ళింది యాక్సిస్ బ్యాంక్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది అన్నది మీకు ఇప్పుడైతే బ్రీఫ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఎక్కడన్నా సరే హెచ్ఆర్ స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్లో టపా అని లేపేస్తారు, 50 మంది 25 మంది లేచిపోతారు. మీరు 25 మందికి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ పక్కకు రండి అంటారు. హిందీ మ్యాండేటరీ, కాన్సంట్రిక్స్లో హిందీ అన్నది మ్యాండేటరీ. ఆమె తుమ్మొక్క బాలో బాసి కుచ్ అవుతాయి, అవన్నీ మీరు మేనేజ్ చేసుకుంటే మీరు లోపలికి అన్నది వచ్చేయచ్చు అనమాట కాన్సంట్రిక్స్లోకి. బట్ యూ నీడ్ టు తోడ మేనేజ్ కన్నా పడతాయి. ఓకే, నాకేం రాదింది. తోడ మేనేజింగ్ అవుతాయి ఆఫీస్ మే, ఇసిలే మే గయా ఆఫీస్, అలాగే ఏదో మాట్లాడితే అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసి హెచ్ఆర్ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక రూమ్లో తీసుకెళ్తారు, ఆమ్కెట్ అన్నది రాయాలి. అది జస్ట్ ఏంటంటే పెద్ద ఏం ఉండదు, అది క్యాండిడేట్ అటెండ్ అయ్యాడు ఇంటర్వ్యూకి అన్న టైప్ ఆఫ్లో ఉంటుంది, బట్ ఏం ఉండదు. బోల్ క్వశ్చన్లు అడుగుతాడు, జస్ట్ మీకు పాస్ మార్క్ అని ఇంత అంత అని చెప్తారు, కానీ అదేం కన్సిడర్ చేయరు. దాని తర్వాత మీకు వర్షన్ టెస్ట్ ఉంటుంది. ఇది మెయిన్, దీనికి 3-4 అటెంప్ట్లు అయితే ఇస్తారనమాట. ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో వర్షన్ ఫెయిల్ అవుతారో సెకండ్ అటెంప్ట్ ఇస్తారు, ఫెయిల్ అవుతారో థర్డ్ అటెంప్ట్ ఇస్తారు. వర్షన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేస్తారంటే ఒక హాఫ్ డే కూర్చోబెడతారు అనమాట మీ పేషెన్స్ టెస్ట్ చేయడానికి. హాఫ్ డే కూర్చున్న తర్వాత 3 గంటలకో 4 గంటలకో మేనేజర్ వస్తారు, అప్పుడు ఆప్స్ రౌండ్ అంటారు. మేనేజర్ రౌండ్ ఉంటుంది, అందులో మేనేజర్ ఫస్ట్ మిమ్మల్ని అడిగేది సెల్ఫ్ ఇంట్రో. తర్వాత నెక్స్ట్ డే కానీ అదే డేలో కానీ మీ ఆపరేషన్ రౌండ్ కానీ 3 లోపు అయిపోతే యూ విల్ గో టు ద క్లయింట్ రౌండ్ అనమాట. ఇది అసలైన టాస్క్. ఇవన్నీ అయిపోయాయి అమ్మాయి అనుకుంటే ఇక్కడ రాడ్ పడిద్ది అనమాట క్లయింట్ రౌండ్. అన్ని క్రాస్ క్వశ్చన్లే, మిమ్మల్ని పీక్స్కి తీసుకెళ్తారు. అంటే ఎలా రిప్లై ఇస్తున్నారు మీరు, లైక్ క్రిటికల్ సిచ్యువేషన్స్ మీ మైండ్ ఎలా పనిచేస్తుంది, మిమ్మల్ని ఒకళ్ళు క్రిటిసైజ్ చేస్తే మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు. ఇంకోటి వచ్చేసరికి లైక్ టిపికల్ సిచ్యువేషన్లోని మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోగలరు, అలా లైక్ ఇలాగ టెస్ట్ చేసి అడుగుతారు క్వశ్చన్లు. ఒక్కోసారి మిమ్మల్ని లైక్ మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోయే క్వశ్చన్లు అడుగుతారు, బట్ ఏ క్వశ్చన్ అడిగినా సరే రేలంగ్ మామేలాగా స్మైల్తో కవర్ చేసి ఇలా అంతని క్లయింట్ రౌండ్ అయిపోతే మీకు ఆన్బోర్డింగ్ ఉంటుంది. ఆన్బోర్డింగ్ అయిపోయిన తర్వాత జాయినింగ్ లెటర్ అన్నది వస్తుంది, ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ రావాలంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉన్న తర్వాత మనకైతే ఆఫర్ లెటర్ అన్నది జనరేట్ అవుతుంది. మనకి మిగతా జరగాల్సిన ప్రొసీజర్ అన్నది జరుగుద్ది అనమాట. జరిగిన తర్వాత 21 days ట్రైనింగ్ ఉంటుంది. నాది ఈరోజు 3rd day ట్రైనింగ్ అనమాట. ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఓజెటీ అయిపోయిన తర్వాత మనం యాక్సిస్ బ్యాంక్ కొట్టేస్తున్నాం ఫ్యాన్స్, మెయిల్ దడదడ కొట్టుకోవడమే మెయిల్, అంతే. కొద్దిగా హరీబరీగా అయితే చేస్తాను, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే నేను షూట్ చేస్తుంది. ఆఫీస్ టైమింగ్ 11 to 8 షిఫ్ట్, నాకు షూట్ చేయడం కావట్లే, బట్ నేను షూట్ చేస్తా. సండే కూర్చొని వెనస్డే సాటర్డేకి వీడియోస్ అన్నది నేను షూట్ చేస్తాను. ఇక్కడ వరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే నా ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 ఎప్పుడు చేస్తారంటే నా పాత వీడియోస్ అన్ని చూడండి.
నచ్చితేనే చేయండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. కీప్ స్మైలింగ్, బీ హెల్తీ, బీ సేఫ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వమని ఫ్రెండ్స్. జాబ్ ముఖ్యం. ఇంట్లో ఉంటే మింగిలే మింగిలే మింగిలే. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయరా.